హాయ్ మిత్రులందరికీ స్వాగతం. కొంతమంది మిత్రులు స్కాల్పింగ్ గురించి కొన్ని వీడియోస్ అనేది చేయండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేయడం అనేది జరిగింది. సో మనందరికీ తెలుసు ఫ్రెండ్స్, స్కాల్పింగ్ అంటే ఏంటంటే వెరీ క్విక్గా ఎంటర్ అవటం, స్మాల్ ప్రాఫిట్ కోసం ఎంట్రీ అనేది తీసుకుంటారు. ఓకే, లైక్స్ ఏంటంటే 10 పాయింట్స్ కానీ 20 పాయింట్స్, ఒక్కొక్కసారి అప్ టు ఏది ఎస్పెషల్లీ ఇక్కడ మనం మాట్లాడుకుంటుంది ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ. ఓకే, దీంట్లో 10, 20, 30, 40, 50 ఒక్కొక్కసారి ఆ పాయింట్స్ అనేది క్విక్గా క్యాప్చర్ అనేది చేయడం జరుగుతుంది. అయితే దీంట్లో ఏంటంటే మనకి నంబర్ ఆఫ్ ట్రేడ్స్ అనేది ఎక్కువగా తీసుకోవడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి స్మాల్ రిస్క్ అండ్ స్మాల్ రివార్డ్ అనేది ప్లే చేస్తూ ఉంటుంది అనమాట. స్మాల్ రిస్క్ స్మాల్ రివార్డ్, ఇది గేమ్. దీనికి ఏంటంటే స్పెషల్ సెట్ ఆఫ్ స్కిల్స్ అనేది చాలా అవసరం. ముఖ్యంగా స్కాల్పింగ్ చేసేటప్పుడు ఫోకస్ చేయాల్సింది ఏంటంటే టైమింగ్ అనమాట. టైమింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ క్రూషియల్ రోల్ అనేది ప్లే చేస్తూ ఉంటుంది. ఎందుకంటే మనకి ఇప్పుడు చూడండి, బ్యాంక్ నిఫ్టీ చూస్తే ఒక క్యాండిల్లో 40, 30, 50 పాయింట్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్యాండిల్ అనుకుందాం, ఓ 50 పాయింట్స్ మూవ్ అయింది. ఈ క్యాండిల్లో బాటంలో ఎవరు బై చేయలేరు, ఎందుకంటే ఇక్కడ నుంచి రివర్స్ అవుతుందా లేదా అని చెప్పేసి. సో ఈ యొక్క క్యాండిల్ మూమెంటం అవుతున్నప్పుడు అట్లీస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది 50 పాయింట్స్ అనుకోండి, ఓ 30 పాయింట్స్ ఎక్స్టెండ్ అయిన తర్వాత అయినా క్యాప్చర్ అనేది చేయగలగాలి. ఈ యొక్క హై ఫర్ ఎగ్జాంపుల్ 44,000 అనుకుందాం ఈ లెవెల్ అనేది. దాని తర్వాత నెక్స్ట్ క్యాండిల్ ఫార్మేషన్ జరిగేటప్పుడు ఏం జరుగుతుందంటే మొమెంటం అప్ సైడ్ ఉంది కాబట్టి, ఇది ఫస్ట్ క్యాండిల్, ఇది గ్రీన్ అనుకుంటున్నాను నేను, అప్ సైడ్ ఉంది కాబట్టి దీంట్లో కూడా ఇప్పుడు ప్రీమియం ఫర్ ఎగ్జాంపుల్ 44,000 కాల్ ఆప్షన్ అనేది తీసుకున్నాం. హై వచ్చేసరికి 110 అనుకుందాం, ఏది ఈ క్యాండిల్ క్లోజ్ అయ్యేసరికి 110 అనుకుందాం. బట్ నెక్స్ట్ క్యాండిల్ ఫార్మేషన్ అవుతున్నప్పుడు అది ఒక 5 పాయింట్లు 10 పాయింట్లు లేదా ఒక 20 పాయింట్లు పై దాకా వెళ్ళొచ్చు, ఏది ప్రీవియస్ హైని ఈ యొక్క స్మాల్ క్యాండిల్ బ్రేక్అవుట్ చేసి. బట్ ఇక్కడ ఈ యొక్క వాల్యూ ఎంత వెళ్ళింది అనే దానికంటే కూడా ఈ యొక్క ప్రీవియస్గా ట్రెండ్ అనేది మనకు మొమెంటం అప్ సైడ్ ఉంది కాబట్టి ఇమీడియట్గా ఒక 3-4 పాయింట్స్ ప్రీమియమ్స్ అనేది పెరిగే అవకాశం ఉందన్నమాట. ఇది నెక్స్ట్ క్యాండిల్ ఫార్మేషన్ జరిగి కొద్దిగా అలా పైకి వెళ్తున్నప్పుడు వెంటనే మనకి 114 కానీ 13 కానీ అలా 2-3 రూపాయలు 4 రూపాయలు 5 రూపాయలు ఈ విధంగా ఏంటంటే ఇన్ఫ్లేట్ అయింది. దాని వెనక రీజన్ ఏంటంటే అక్కడ మనకి నిజంగా ప్రైస్ అనేది పెరగదు పెద్దగా ఇక్కడ, ఇది నెక్స్ట్ క్యాండిల్. బట్ ఏంటంటే ఐవి అనేది ఆ సైడ్ మూవ్ అవుతుంది అనమాట. అంటే అటు సైడ్ మొమెంటం ఉంది కాబట్టి దానికి ఆ యొక్క ఆప్షన్ ఏదైతే ఉందో కాల్ ఆప్షన్, దానికి డిమాండ్ అనేది ఉంటుంది అతి న్యాచురల్గానే. ఓకే, సో ఇది ప్లస్ ఆన్ యాడ్ ఆన్ అనమాట. దీన్ని గమనించండి, ఇది ప్రైస్లో మనం ఏంటంటే కొంచెం అబ్జర్వేషన్ అనేది చేస్తే ప్రీమియమ్స్ ఏ విధంగా చేంజ్ అవుతున్నాయి అని చెప్పేసి మనకి ఈ యొక్క డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. దిస్ ఈజ్ సెట్ టు ఏ మొమెంటం. అండ్ నెక్స్ట్ ఏంటంటే అప్ సైడ్ కొద్దిగా ప్రైస్ ప్రీమియమ్స్ అనేది ఇన్ఫ్లేట్ అవుతాయి. సో ఇది కూడా అడ్వాంటేజ్. అయితే మనం ఈ యొక్క స్కాల్పింగ్ అనేది చేయాల్సి వచ్చినప్పుడు చూడండి, జనరల్గా ఏమి ప్రిఫర్ చేస్తామంటే మనకు ఒక రేంజ్ బ్రేక్అవుట్ అవుతున్నప్పుడు ప్రిఫర్ చేస్తాం. ఎందుకంటే ఇప్పటిదాకా ఏం చేస్తారంటే సైడ్ వేస్లో ఉంది కాబట్టి ఇక్కడ కాల్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది 44,000 అనుకుందాం, అండ్ ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ 44,500 ఒక రేంజ్లో, అంటే 500 పాయింట్స్ రేంజ్లో మార్కెట్ అనేది ఆస్కిలేట్ అవుతూ ఉంది. ఓకే, సో ఎప్పుడైతే ఈ యొక్క రేంజ్లో ఉందో కాల్ సెల్ చేసేవాళ్ళు కాల్ సెల్ చేస్తుంటారు, అదేవిధంగా ఇక్కడ పుట్స్ సెల్ చేసేవాళ్ళు పుట్స్ సెల్ చేస్తుంటారు, సెల్లర్స్ అనమాట. బట్ స్కాల్పర్గా ఏం చేయాలంటే ఒక ఆపర్చునిటీ అండ్ టైమింగ్ కోసం వెయిట్ అనేది చేయాలి. ఎప్పుడైతే ఈ యొక్క కన్సోలిడేషన్ నుంచి మంచి కన్ఫర్మేషన్ క్యాండిల్ అనేది రావడం జరుగుతుందో ఆ వచ్చే టైంలో మనం ఏంటంటే ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవాలి. ఆ ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి ఎదురు చూడాలన్నమాట. ఎప్పుడైతే మనకు ఆ బ్రేక్అవుట్ అనేది జరుగుతుందో ఇమీడియట్గా ఎంట్రీ తీసుకుంటే దాంట్లో మనం అనుకున్నాం కదా అప్ సైడ్ మొమెంటం ఉంది కాబట్టి దాని ఐవి అనేది రైజ్ అవుతుంది అతి సహజంగానే. ఉండాల్సిన దానికంటే కూడా ఇప్పుడు మనం ఏమనుకున్నాం, ఇంతకుముందు 110 ఉండాలి యాక్చువల్ ప్రీమియం, ఒక 1-2 పాయింట్స్ అదనంగా పైకి వెళ్ళిద్ది. అది బికాస్ ఆఫ్ ఐవి. ఐవి ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే ఈ ఆప్షన్స్కి ఉన్న డిమాండ్, ఆ డిమాండ్ వల్ల మనకి అడ్వాంటేజ్ కూడా జరుగుతుంది ఇక్కడ. ఓకే, 1-2 పాయింట్స్ లేదా ఒక్కొక్కసారి 4-5 పాయింట్స్ కూడా మనకి సడన్ జంప్ అనేది వస్తుంది. కొంతమంది ఏం చేస్తుంటారంటే ఎప్పుడైతే ఇంపార్టెంట్ లెవెల్స్ అనేది బ్రేక్అవుట్ అవుతుందో మార్కెట్ ఆర్డర్లో బై చేస్తూ ఉంటారు. మార్కెట్ ఆర్డర్లో బై చేసినప్పుడు ఏం జరుగుతుందంటే యాక్చువల్గా బిడ్ అనేది జరుగుతుంది అనుకోండి, బిడ్ ఆఫర్ నడుస్తూ ఉంటుంది కదా, బిడ్డింగ్ వేసేవాళ్ళు ఏమో బయరు, ఇక్కడ ఆఫర్ ఏమో సెల్లింగ్ అనమాట. ఓకే, ఇక్కడ బిడ్ వేసేవాళ్ళు ఏం చేస్తుంటారు, తక్కువ ధరకి బిడ్ వేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 109కి, వీళ్ళు ఏం చేస్తారు, ఎక్కువ ధరకు అమ్ముతూ ఉంటారు. బట్ ఎప్పుడైతే బ్రేక్అవుట్ అనేది జరిగిందో ఈ ఆఫర్లో చాలా హ్యూజ్ డిఫరెన్స్ వస్తుంది. వీళ్ళు ఏం చేస్తారంటే మంచి మొమెంటం వచ్చింది కాబట్టి 110 ఉన్నది కాస్త 113కో 114కో ఈ యొక్క ఆఫర్ అనేది పెట్టడం జరుగుతుంది. ఏది బిడ్ అండ్ ఆఫర్ మనం కానీ చెక్ చేసుకుంటే, ఏది బ్రేక్అవుట్ అనేది జరుగుతున్నప్పుడు ఇంపార్టెంట్ లెవెల్స్ లేదా ఏదైనా రౌండ్ నంబర్ బ్రేక్అవుట్ అవుతున్నప్పుడు ఎస్పెషల్లీ ఈ యొక్క బిడ్ అండ్ ఆఫర్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ వీళ్ళు ఏంటంటే ప్రీమియమ్స్ అనేది ఇంక్రీజ్ చేస్తారనమాట. అప్పుడు ఎవరైనా సరే ఇక్కడ యాక్చువల్గా లిమిట్ ఆర్డర్ పెడితే మనకి ఏమవుతుంది,
ఎగ్జిక్యూట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, ఎందుకంటే 109 దగ్గర అమ్మేవాళ్ళు ఉండొచ్చు ఉండకపోవచ్చు. సో కొంతమంది ఏం చేస్తుంటారంటే మార్కెట్ ఆర్డర్ అనేది ప్లేస్ చేస్తుంటారు. ఈ మార్కెట్ ఆర్డర్ ప్లేస్ చేసినప్పుడు ఏంటంటే ఈ యొక్క ఆఫర్ ప్రైస్ ఏదైతే ఉందో ఒక్కొక్కళ్ళు 108 కూడా పెడతారు, 110 పెడతారు. పెట్టడం వాళ్ళ ఇష్టం కదా. సడన్గా ఏంటంటే ఎక్కువ క్వాంటిటీ వచ్చినప్పుడు ఈ ప్రైసెస్ దాకా జంప్ అయింది అనమాట స్పాట్, ఈ యొక్క ప్రీమియం ఏది కాల్ ప్రీమియం. సో అది కూడా స్కాల్పర్కి అడ్వాంటేజ్ ఉంది. అయితే మనం ఈ యొక్క లెవెల్స్ అనేది ఎప్పుడైతే డిస్కస్ చేసుకొని లేకపోతే ఎప్పుడైతే మనం అండర్స్టాండ్ చేసుకొని వాటిని అబ్జర్వ్ చేస్తూ ఉంటామో, ఈరోజు ఏం చేసాం మనం ప్రీ మార్కెట్లో 44,399 అనేది సపోర్ట్ అని చెప్పేసి చెప్పుకున్నాం. ఇది ప్రీ మార్కెట్లో మనం చూస్తున్న ఇదనమాట. ఓకే, ఎనీహౌ ఈ యొక్క లెవెల్ అయితే బ్రేక్అవుట్ అయింది డౌన్ సైడ్. చూడండి ఇక్కడ మొత్తం కూడా కన్సోలిడేషనే జరిగింది. నేను ఒక హారిజంటల్ లైన్ అనేది మార్క్ చేస్తున్నా. చూడండి మార్నింగ్ అంతా కూడా ఏం జరిగిందంటే ఈ యొక్క ప్రీవియస్ డే లో అనమాట. ఇది డే లో దగ్గర మార్కెట్ ఏమైంది, వీక్గా ఉంది ఈరోజు మార్నింగ్ అంతా కూడాను. ఓకే, ప్రీవియస్ డేలో కాదు, ప్రీవియస్ స్వింగ్ లో ఇది. ఓకే, ఇదంతా కూడా ఏంటంటే కన్సోలిడేషన్ తీసుకుంది. ఈ పాయింట్ అంతా కూడా కన్సోలిడేషన్ తీసుకొని సడన్ గా మనకి ఏంటంటే మూమెంట్ వచ్చింది. ఈ క్యాండిల్ దిస్ ఈస్ సెట్ టు బి మొమెంటం క్యాండిల్ వచ్చినప్పుడు స్కాల్పర్స్ ఎంటర్ అవుతారు ఫ్రెండ్స్. అండ్ కన్సోలిడేషన్ తీసుకొని గన మొమెంటం వచ్చిందంటే చాలా కన్సోలిడేషన్ తీసుకుంది. ఇదంతా కూడా రేంజ్ కన్సోలిడేషన్. డెఫినెట్గా ఏంటంటే ఇక్కడ వాళ్ళు ఏంటంటే ఇమీడియట్ గా ఈ క్యాండిల్ క్లోజింగ్ అవ్వడం లేదా ప్రీవియస్ హై బ్రేక్ అవడంతోనే లాంగ్ అనేది తీసుకుంటారు. చూడండి ఈ క్యాండిల్ ఎప్పుడైతే క్లోజ్ అయిందో, ఈవెన్ దో ఇక్కడి నుంచి కూడా మనం ఒకసారి పర్ఫెక్ట్ గా క్యాలిక్యులేట్ చేసుకుందాం. చూడండి ఇక్కడ 44,580 ఎంత 44,581 నుంచి 645 దాకా వెళ్ళింది. సో మనకి దగ్గర అగైన్ 63 పాయింట్స్ పాజిటివ్గా వెళ్ళింది అనమాట. ఓకే, సో ప్రాబబ్లీ ఒకవేళ ఈ క్యాండిల్లో లాస్ట్ మూమెంట్లో ఎంట్రీ తీసుకున్నా సరే వాళ్ళకి ఈ యొక్క ఆప్షన్లో ఏది కాల్ ఆప్షన్లో 20 to 30 పాయింట్స్ ఈజీగా ప్లస్ అనేది యాడ్ ఆన్ అనేది జరుగుతుంది అనమాట. దట్ ఈస్ సెట్ టు బి స్కాల్పింగ్. ఓకే, అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి ఈ యొక్క లెవెల్ అనేది వాళ్ళు మొమెంటం అప్ సైడ్ వచ్చారు. మొమెంటం అప్ సైడ్ వచ్చిన తర్వాత ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ టెక్నిక్. ఈ క్యాండిల్ ఏంటి స్ట్రాంగ్గా కన్సోలిడేషన్ తీసుకొని బయటకు వచ్చారు. బట్ ఇక్కడ ఇమీడియట్గా సెల్లింగ్ క్యాండిల్ కూడా వచ్చింది. చూడండి డీప్గా వెళ్ళిపోయింది. బట్ ఫ్రెండ్స్ ఈ లోని బ్రేక్ చేయలేదు కదా. ఎప్పుడైతే ఈ యొక్క లెవెల్ అనేది బ్రేక్అవుట్ అవుతుంది, ఇది ట్రాప్ అని మనకు అర్థమైపోయింది. ఈ క్యాండిల్ చూడగానే అర్థమైపోయింది ట్రాప్ అని. రైట్, ఈ రెండు కూడా ట్రాప్ కదా. ఓకే, ఇది డౌన్ సైడ్ అట్లా వెళ్ళాడు, ఈ లోని బ్రేక్ చేయలేదు, ప్లస్ ఏమో సక్సెస్ఫుల్గా గ్రీన్ క్యాండిల్. నవ్వేంటంటే మనం గన ఈ యొక్క హై బ్రేక్అవుట్ అవుతున్నప్పుడు, ఎందుకంటే మొమెంటం ఫస్ట్ ట్రెండ్ ఈజ్ అవర్ ఫ్రెండ్. ఇక్కడ మొమెంటం మనకి ఎలా ఉందంటే అప్ సైడ్ ఉంది క్లియర్గా. ఈ యొక్క బ్రేక్అవుట్ అవుతున్నప్పుడు కూడా వెంటనే స్కాల్పర్ ఎంట్రీ తీసుకుంటే కూడా ఈ 1, 2, 3 క్యాండిల్స్లోనే మంచి రిటర్న్ వస్తుంది. ఈ యొక్క బ్రేక్అవుట్ దగ్గర నుంచి కూడా చూడండి, అబ్జర్వ్ చేయండి. ఈ యొక్క క్యాండిల్ ఈ 3 క్యాండిల్లో కూడా ఎగైన్ ఏంటంటే 67 పాయింట్స్ పైకి వెళ్ళింది. దీన్ని నేనేం చేస్తున్నట్టే 66 పాయింట్ అని తీసుకుంటున్నాను. ఎట్ ద మనీ ఆప్షన్ తీసుకుంటే దీంట్లో 50% అనేది మనకు ప్రాఫిట్ వస్తుంది. అంటే దగ్గర 33 పాయింట్లు అనేది వస్తుంది. ఇంకా ఈ 3 పాయింట్లు మనం స్లిప్పేజ్ అనేది తీసేసుకున్న 25 to అట్లీస్ట్ 30 పాయింట్స్ ఈ రేంజ్లో అనేది స్కాల్పింగ్లో రావడం అనేది జరుగుతుంది. సో చిన్న ఇన్పుట్స్ లాగా ఉంటాయి. బట్ ఇవేంటంటే డీప్గా అండర్స్టాండ్ చేసుకోవాలి ఒకవేళ స్కాల్పింగ్ చేయాలంటే. బట్ అగైన్ ఏంటంటే స్కాల్పింగ్లో చాలా రిస్క్ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటుంది. అండ్ అందరికీ కూడా కాదు ఇది. సో సిస్టమ్ ముందు ఉండాలి అండ్ చాలా యాక్టివ్గా అండ్ మార్కెట్ని అండర్స్టాండ్ చేసుకొని అండ్ రిస్క్ని ఏంటంటే మెయిన్ కంట్రోల్డ్గా తీసుకొని వెళ్తూ ఉంటే ఏంటంటే దీంట్లో సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఫ్రెండ్స్. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే మనకి స్కాల్పింగ్ అనమాట. సో ఎప్పుడైతే కన్సోలిడేషన్ నుంచి వస్తుందో ఆ క్యాండిల్ మనకి మొమెంటం క్యాండిల్ అంటాం. మొమెంటం క్యాండిల్ కానీ అండర్స్టాండ్ చేసుకుంటే మనం ఒక ట్రేడ్ అనేది ఇక్కడ తీసేసుకోవచ్చు. సరే, ఈ ట్రేడ్ అనేది తీసేయండి. ఈ ట్రేడ్లో గేమ్ ఫినిష్ అయిపోతుంది. ఎక్కడైనా లాస్ట్లో ఎంట్రీ తీసేసుకుంటే మనకి ఇక్కడ నుంచి కూడా దగ్గర 60 to 80 పాయింట్స్ మూవ్ అనేది జరిగింది. ఒకసారి చూద్దాం ఈ క్యాండిల్ హై నుంచి ఎంత వెళ్ళాడని చెప్పేసి. ఇక్కడ చూడండి 64 పాయింట్స్ పైకి వెళ్ళాడు. బట్ కరెక్ట్గా ఇక్కడ కాకుండా ఈ మొమెంటం అనేది అండర్స్టాండ్ చేసుకొని కన్సోలిడేషన్ తీసుకుంటున్నాడు. ఈ రేంజ్లో మనకు ఒక ఇంపార్టెంట్ లెవెల్ ఉంది. ఏమి లెవెల్ అది 44,000. ఇది 44,400 రౌండ్ నంబర్. మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తుంటే ఇక్కడెక్కడే మార్కెట్ అనేది టైం స్పెండ్ చేస్తూ ఉంది. వెరీ బిగ్ మొమెంటం క్యాండిల్ వచ్చింది కాబట్టి ఈ క్యాండిల్లో మనం హైలో ఎంట్రీ తీసుకుంటే మనకి ఏంటంటే స్కాల్పింగ్ అనేది అయిపోతుంది. అండ్ మోరోవర్ ఏంటంటే స్కాల్పింగ్లో వచ్చిన అమౌంట్ ఏదైతే ఉందో ఆ యొక్క అమౌంట్ను కూడా మనం ఏంటంటే ప్రిజర్వ్ చేయగలగాలి. దాన్ని ప్రతిసారి స్కాల్పింగ్ ఆపర్చునిటీ 20 ట్రేడ్లు 30 ట్రేడ్లు 100 ట్రేడ్లు కాకుండా ఒక ట్రేడు 2 ట్రేడ్లు 3 ట్రేడ్లు అలా పెట్టుకొని డిసిప్లైన్గా వెళితే ఏంటంటే స్కాల్పింగ్ ఏదైనా ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, దీనికి సంబంధించిన స్టిల్ డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. నేను డెఫినెట్గా ఆన్సర్ చేస్తాను. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.